భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండెపూడిలో డాక్టర్ సింధుజ సిద్ధ స్కాలర్ ఆధ్వర్యంలో చక్రసిద్ధ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. దీనిని వైరా ఎమ్మెల్యే మలోతు రామదాస్ నాయక్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకి ఒక ప్రాజెక్టు లాగా హెల్త్ ఆపరేషన్ కల్పించే లక్ష్యంతోనే అవేర్నెస్ కల్పించే లక్ష్యంతోనే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారని డాక్టర్ సింధుజ చక్రసిద్ధ వైద్య విధానం ద్వారా రుగ్మతులను మందులు వాడకుండా తేలికగా వ్యాధులను నయమయ్యే విధానం ఉంటుందని తెలిపారు. జూలూరు మండలం గుండెపూడి గ్రామానికి ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడానికి వచ్చాము. హ్యూజ్ రెస్పాన్స్. ఇక్కడ లోకల్ మనకి వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా 100 కన్సల్టేషన్స్ నియర్లీ పీరియడ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ద బెస్ట్. ఇలాంటి ఒక సిద్ధ వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాలకి అవేర్నెస్ పెంచడం కోసం అన్న ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఏ మందులు లేకుండా ఎలాంటి సర్జరీలు లేకుండా బాడీ శరీరం దానంతా ఎలా నయమవుతుంది అన్న దాని మీద ఒక అవగాహన, దాని పట్ల తీసుకోవాల్సిన శ్రద్ధ, జాగ్రత్తలు, వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటిదైనా శరీరం ఎలా తగ్గించుకుంటుంది అన్న దాని మీద మెయిన్ కాన్సెప్ట్ తోటి వీ స్టార్టెడ్ దిస్. అండ్ హ్యూజ్ రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ జాయ్ ఇట్ ఈస్. ఎందుకంటే ఒకటి తగ్గుతుంది అనేటప్పటికీ వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం అంతా ఇంత కాదు. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ టుడే. అయినా ఇవన్నీ ఒక ఎత్తు, ఒకవైపు వైద్యం జరుగుతున్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య నిపుణులు ఆపరేషన్లు రకరకాల టెక్నాలజీతో వైద్యం చేస్తున్నప్పటికీ మనం తీసుకుంటున్నప్పటికీ అదే మన పాతదే అనే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఆరోగ్యానికి మించింది ఏది లేదు అనుకునే పరిస్థితికి వచ్చాం. మనం లక్షల రూపాయల డబ్బులు, ఆస్తులు, భూములు అవి కూడా కాదు నాయన మన ఆరోగ్యంగా ఉండాలనే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు అందరం. గతంలో ఊళ్ళల్లో జొన్నన్నం రొట్టెలు తింటే మనే అనుకుంటాను ఎందుక ఎక్కడ తింటారు వీళ్ళని. ఎన్నో వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ సిద్ధ వైద్యం వాళ్ళ కుటుంబం దగ్గర సిద్ధ వైద్యాన్ని పొంది ఎంతో మంది క్యూర్ అయ్యారు, అంటే బాగుపడ్డారు. మీకు ముఖ్యంగా దాదాపు కాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, తీరని సమస్యలు చాలా ఉంటాయి. వాటన్నిటికీ పొలోమని ఆపరేషన్లకు వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళని అవసరం లేకుండా, కేవలం ఆపరేషన్ అవసరం లేకుండా, మందులు లేకుండా కొంతవరకు, చాలా వరకు అందులో చాలా సమస్యలు తగ్గించవచ్చు. ఈ ప్రక్రియ ఏంటంటే ఎక్కువ జనానికి తెలియకపోవడం వల్ల అత్యంత పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు, సెలబ్రిటీస్, అటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువగా దీన్ని పొందగలుగుతున్నారు. లేదా పట్టణాల్లో ఉన్న వాళ్ళు అందరికీ సింధమ్మ గారు తెలిసి ఉన్నారు కదా. సో ఇది జనబాహుళ్యంలోకి తేవాలి, కామన్ అందరికీ గ్రామాన విస్తరించాలి అని మీ గ్రామవాసి మన జగదీష్ కంకణం కట్టుకొని ఫస్ట్ సింధమ్మ గారిని, అమ్మా ఇది గ్రామ స్థాయికి తీసుకొచ్చి నేను చెయ్యాలి, మీరు ఒకసారి మా గ్రామానికి రావాలని అడగటం. అది ఆ ప్రక్రియకి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే వారు ముందు నేను నడిపిస్తాను అని వారు సహకారం అందిస్తారని చెప్పడం, దానివల్ల ఈ శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అనేది ఏ మెడిసిన్ లేకుండా, ఏమీ లేకుండా బాడీ ఎలా రిపేర్ చేసుకుంటుంది, మ్యాక్సిమం రోగాలు ఏ మెడిసిన్ లేకుండా కూడా ఎలా తగ్గుతాయి, తగ్గి కూడా బెటర్మెంట్ ఎలా ఉంటుంది అని ఒకటి అవగాహన అందరికీ రావాలి, తెలియాలి అని దానికోసమే ఇది నిర్వహించబడ్డారు. ఎందుకంటే చాలామంది అయితే మందు వేసుకుంటే తగ్గుతున్నారు, లేకపోతే సర్జరీ ఒకటే ఆప్షన్ అనేసి ఆగిపోతూ ఉంటారు, లేకపోతే సర్జరీ అని భయంతో వెళ్ళడం మానేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఏం చేయాలి అని దాని మీద దృష్టి పెట్టే తక్కువ ఉంటుంది. సో ఎలాంటి ఒక చికిత్స వల్ల సర్జరీ నుంచి బయటపడవచ్చు, మళ్ళీ లైఫ్ స్టైల్ కొంచెం మెరుగుపరచుకోవడం వల్ల మన లైఫ్ అంతా ఎలా సెట్ అవుతుంది, దానికి ఎక్సర్సైజెస్ కావచ్చు, లేకపోతే డైట్ కావచ్చు, మన లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ కావచ్చు, అన్నీ కూడా ఒకటి అందరికీ తెలియాలి అనేది ప్రయత్నం. ఎందుకంటే డిజార్డర్స్ కావచ్చు, లేదా మోకాలు నొప్పులు కావచ్చు, ఇలాంటి వాటికి
ఎక్కువ మేము అడ్రస్ చేసే ట్రీట్మెంట్స్కి. ఈరోజు వచ్చిన వాళ్ళు కూడా చాలా వరకు అందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళేనండి. షోల్డర్ పెయిన్స్ కావచ్చు, నీ పెయిన్స్ కావచ్చు, స్పైనల్ డిజార్డర్స్ అని ఎక్కువ మంది ఇలాంటి వాటితో సఫర్ అయినారు. సో చిన్న ఎక్సర్సైజెస్ ఏం చేయొచ్చు, ఎలాంటివి చేస్తే వాళ్ళకి బెటర్ అవుతాయి, ముందు అన్నీ ఒకసారి అందరం చూడటానికి అది వచ్చింది. సో ఇప్పుడు చూసిన దాంతో నెక్స్ట్ వీళ్ళకి ట్రీట్మెంట్ కానీ ప్రాసెస్ కానీ ఇక్కడికి వచ్చి ఎలాంటి ప్లాన్ చేయాలి, ఎవరెవరు టీం వస్తారు, టీం వచ్చి ఎలాగన్నీ అందుబాటులోకి తేవాలనేది ప్రయత్నం.